మనోసాగర మదనం పార్ట్ 31 రచన మీనా కుమారి గారు. ముకుందరావు శ్వేత వైపు అసహ్యంగా చూస్తున్నాడు. ఆడదంటేనే మగవాడి కింద ఎప్పటికప్పుడు నలిగిపోతూ ఆనందాన్నిచ్చే ఒక సాధనం మాత్రమే. నువ్విచ్చిన సుఖానికే నువ్వు ఒక ఆడదానిలా నేను గుర్తిస్తాను అంతే అని మనసులో అనుకున్నాడు ముకుందరావు. అలా శ్వేత తన దగ్గర ఉండి ఎంతో డబ్బు తీసుకుంటూ నగలెన్నో కొనుక్కుంటూ ఉండేది. అలాగే విజయవాడ నగరంలో ఒక మంచి స్థలం కూడా కొనిచ్చాను. తను ఇచ్చిన బహుమతులు తీసుకుంటూ ఎంత నాటకమాడింది. ఆడదంటేనే ఒక నాటకం, ఆడదంటేనే ఒక బూటకం అని శ్వేత వైపు చూస్తుంటే శ్వేత జమున దగ్గర నిలబడి చాలా మంచి పని చేశారు. ఇన్నాళ్ళు నా మనసులో ఎంతో ఆవేదన, నా అక్క కోసం నేను పడ్డ తపన అంతా ఇంత కాదు అక్క. ఎప్పుడైతే ముకుందరావు మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడో అప్పుడే వాడికి మూడిందని, వాడి దుర్మార్గాలను బయట ప్రపంచం తెలుసుకోవాలని ఇంత గొప్ప క్రిమినల్ లాయర్ గారు నిజంగానే క్రిమినల్ మైండ్ కలిగిన వాడని ప్రతి ఒక్కరికి తెలియాలని నేను భావించాను. మహాలక్ష్మి చిన్నపిల్ల అయినా నా చెల్లెలు స్నేహితురాలు అని తెలిసినప్పుడు నేను ఆవేదనతో బాధపడిపోయాను. ఆ పిల్లను ఎలా కాపాడాలని అనుకున్నాను. అభం శుభం తెలియని ఆడపిల్లల భవిష్యత్తును అల్లకల్లోలం చేస్తున్నారు ఈ మగవాళ్ళు. ఈ సమాజం కూడా ఆడపిల్లలను ఏ విధంగా పట్టి పీడిస్తుందో అన్నీ చిన్న వయసులోనే నేను అనుభవించాను. జమున వాళ్ళ దగ్గర నిలబడ్డ శ్వేత ఎంతో ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. దీన్ని కూడా వదిలిపెట్టేదే లేదు అని అనుకున్నాడు. తను కొనిచ్చిన ఇల్లు మొత్తం అన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నాడు. అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. తర్వాత శ్వేత జమున వాళ్ళతో కలిసి అక్కడ ఉన్న హోటల్కి వెళ్ళారు. అక్కడ భోజనాలు చేస్తూ మాట్లాడుకున్నారు. శ్వేత మాట్లాడుతూ, ఈ సమాజంలో ఆడదానికి రక్షణ ఎక్కడుందక్క? ఎన్నో ఆశలతో మా అక్క సుష్మిత కాలేజీలో చదువుకోవడానికి వచ్చింది. అందం అనేది భగవంతుడు ఇచ్చిన వరమో శాపమో తెలియదు. నాకు అలాగే అయ్యింది. మా అక్క జీవితాన్ని నాశనం చేశారు దుర్మార్గులు. కేవలం చదువు మీద ధ్యాస, కుటుంబాన్ని ఎంతో పైకి తీసుకురావాలన్న ఆకాంక్షతో అక్క ఆ వయసులో కూడా తను కాలేజీ చదువుకుంటూ కూడా ఎంతో అందమైన ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తూ చీరలకు రకరకాల కుట్లు కొడుతూ రాత్రి కూడా నిద్ర లేకుండా పనిచేస్తూ తనెన్నో సాధిస్తూ నన్ను కూడా చదివిస్తూ ఉంది. బాధ్యత లేని తండ్రి పెంపకంలో బరువంతా మోస్తున్న తల్లి చెల్లెళ్లను కాపాడుకోవాలని మా అక్క ఎంతో పాటుపడేది. తమ్ముడిని చదివించాలి అనుకునేది. మన కుటుంబం తీరు మార్చేయాలి. అలా మారాలంటే గొప్పగా చదువుకుంటే కొద్ది రోజులు కష్టపడ్డప్పటికీ తర్వాత మన జీవితం బాగుంటుంది. తమ్ముడిని విదేశాలు కూడా పంపించాలి అని ఎన్నో చెప్తూ ఉండేది అక్క నేను ఇద్దరం కూడా ఎన్నో ఎంబ్రాయిడింగ్ వర్క్లు చేస్తూ పట్టు చీరల బయట చెంగులకు కుచ్చులు వేస్తూ ఇంకా తక్కువ పని ఎక్కువ లాభం ఉన్న పనులు సులభంగా అయిపోయేవి అన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళం. విజయవాడ నగరంలో ఫ్యాక్షనిజం ఎక్కువ అని తెలుసు, కానీ అంతే దుర్గమ్మ తల్లి కూడా అక్కడే ఉండడం ఎంతో ధైర్యంగా ఆడపిల్లలకు రక్షణగా కాపాడుతుంది అమ్మవారు అనే ఆలోచనలు ఎన్నో ఉండేవి. కానీ ఈ కలియుగంలో భగవంతుడి శక్తి కూడా సన్నగిల్లుతుందేమో తెలీదు. అందమైన మా అక్క జీవితం అన్యాయమైపోయింది. ఆ శేషరత్నం అంటేనే అందరూ భయపడుతూ ఉండేవాళ్ళు. వాడొక రోజు అక్కని చూశాడు, అలా ఉండిపోయాడు. అప్పుడే అందరి ముందే అన్నాడు, నువ్వు అప్సరసలా ఉన్నావు, నాకు కావాలి, నువ్వు నాతో గడిపే ఒక్కొక్క రాత్రికి నీకు 1,00,000 రూపాయలు ఇస్తూ ఉంటాను, నాకు నచ్చిన నాళ్ళు నాతో ఉండు, నీ చదువుకు నువ్వెంతో కష్టపడుతున్నావు అని కూడా నాకు తెలుసు అని చెబుతున్న శేషారత్నం మాటలకు బిత్తిరిపోయింది అక్క. అప్పుడు నాకు టైఫాయిడ్ రావడంతో నేను ఇంటికి వెళ్ళాను. వెంటనే పరీక్షలు ఉన్నాయని వచ్చాను. అదే అక్కకి ఆఖరి రోజు. అక్క నేను ఇద్దరం కూడా వెరైటీగా గాజులను వేడి చేసి ముచ్చటైన ఇంటి ద్వారానికి చక్కటి గొలుసుల్లాగా తయారు చేస్తూ ఉన్నాం. అవి ఒక్కొక్కటి చాలా ఖరీదుగా అమ్ముతున్నారంట. అందుకని దాని గురించి ఎన్నో విషయాలు తెలుసుకొని తక్కువ ఖర్చులో ఎక్కువ లాభం పొందాలని అక్క ఆలోచనలు చాలా బాగుండేది. చంకీలు రకరకాలుగా సేకరించి అవి చేస్తూ ఉన్నాము. ఎన్నో అయ్యాయి. వాటికన్నా ఇంకా వెరైటీగా తయారు చేసాం. ఒక్కొక్కటి కూడా 100 రూపాయల పైమాటే. మనం ఎంతో హాయిగా అమ్ముకోవచ్చు అని చెప్పింది అక్క. మనం బయట కూర్చొని ఇవి దగ్గర పెట్టుకొని
అక్క అన్న నా మాటకు అక్క నవ్వేసింది. అక్కర్లేదురా, కాలేజీలో స్టూడెంట్స్ మనం చేసినవన్నీ కూడా కొంటూ చెప్పి దానికన్నా ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. కొందరు బయటికి వెళ్ళనివ్వలేదు. ఈ కాలేజీలో సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ అందరూ మన పాలిట మంచి వాళ్ళుగా సహాయం చెయ్యి అందిస్తున్నారమ్మా అని చెప్పింది. శ్వేత చెబుతున్న మాటలు జమున వింటూ కన్నీరవుతూ ఉంది. కనబడకుండా రామ్కి ఎంతో బాధ కలిగింది. పెద్దవాళ్లను ముందే పంపించేశారు. శ్వేత ఏడుస్తూ, ఆ రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ గాజుల గొలుసులు తయారు చేసి అవన్నీ కూడా ఒక పక్కన పెట్టి లెక్క వేస్తున్నా. ఇంతలో నేను అక్క వాళ్ళ ఫ్రెండ్కి ఒక 10 గొలుసులు కావాలి అని నేను ఇంటికి వెళ్తున్నాను, తీసుకెళ్తాను అని చెప్తున్నా. వేరే ఫ్రెండ్కి ఇచ్చి రమ్మని నన్ను పంపించింది. ఎంతో ఓర్పుతో ఎక్కువగా అక్కే కష్టపడేది. నేను ఊరు నుండి వచ్చేసరికి చాలా తయారు చేసింది. ఆ రోజు జరిగిన సంఘటన కళ్ళ ముందు కదులుతూ అంటూ శ్వేత చెబుతున్న విషయాలు కళ్ళతో చూసినట్లుగా కనిపించాయి. శేషరత్నం అక్కడికి వచ్చాడని తెలిసి ఆ గదిలో ఉన్న స్టూడెంట్స్ భయపడిపోయి పక్కకి వెళ్ళిపోయారు. ముందే వార్డెన్కి మాట ఇవ్వడంతో ఆమె ఆ పరిస్థితిని ఎవరికీ తెలియకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. సుష్మిత శేషరత్నం వైపు చూసి ఒక్కసారిగా భయపడిపోయింది. నమస్తే సార్ అంటూ నమస్కరించింది. నేను నమస్కారాలు తీసుకోను, అవి అందరి దగ్గర తీసుకుంటాను, కానీ నీ దగ్గర మాత్రం నీ అందాలతో నాకు విందు చేస్తే కనువిందుగా పసందుగా ఉండే నీ పూర్తి అందం నా సొంతం చేసుకోవాలన్న ఆశతో వచ్చాను. నువ్వేవేవో చేస్తూ అమ్ముతూ స్టూడెంట్స్కి డబ్బు సంపాదిస్తూ చదువుతున్నావట. నేను వచ్చేసరికి నువ్వేంటో చేస్తున్నావు. గాజులను వేడిపెట్టి నిజంగా నువ్వు కష్టపడుతున్నావు. నీ సుకుమారమైన చేతులు కందిపోతున్నాయి. నీ అందమైన శరీరం చెమటలతో తడిసిపోతుంది. ఆనందాన్ని అందిస్తూ అద్భుతమైన చెమటతో తడవవలసిన ఈ అందం ఈ విధంగా అనవసరంగా చేసుకుంటున్నావు సుష్మిత. ఒక్కసారి నాతో కలిస్తే భూలోకంలోనే స్వర్గాన్ని పొంది 1,00,000 రూపాయలు ఇస్తాను. నాతో ఎన్నిసార్లు నువ్వు ఎంజాయ్ చేస్తే అన్ని లక్షలు ఇస్తాను అంటూ అక్కడ ఉన్న గాజుల దండలను అక్క మెడలో వేస్తున్నారు. కిటికీలో నుండి చూస్తూ అరవబోయిన నన్ను, నోరు మూసుకొని ఉండు, అరవకు, నీవు నిన్ను కూడా వదలడువాడు అని నా స్నేహితులు నోరు మూయించేశారు. బయటకు కనబడకుండా చిన్న చిన్న హోల్స్లో నుండి చూస్తూ ఉన్నాను. అక్క అక్క అంటూ లోపల ఏడుస్తూ ఉన్నాను. అక్క మెడలో గొలుసులు వేశాడు. ఈ చెంకీలు, ఈ పూసలు ఇంత అందంగా ఇంటి ద్వారపు గొలుసులు వేయాలని ఎలా కలిగింది నీకు? ఇవెక్కడో రాజస్థాన్లో దొరికే వస్తువులు ఇక్కడ అమ్ముతూ ఎంత తెలివి నీకు! ఈ తెలివైన బుర్ర ఎంతో గొప్పగా చదువుతుందని తెలిసింది. అలాగే ఈ అందమైన చేతులు ఎప్పటికప్పుడు ఏదో పనులు చేస్తూ అలసిపోతాయని తెలిసింది. అసలు నా ఆలోచన అంతా నీ మీద ఉంది. ఒకరోజు కనిపించావు గుడి దగ్గర. అంటే గుడిలో అమ్మవారిని చూసి కిందకొచ్చానే కానీ నాకు ఏమీ తృప్తి అనిపించలేదు. నిన్ను చూశాక మాత్రం నా మనసు తృప్తిగా అనిపించింది. ఆడపుట్టు కంటే నీలాగే ఉండాలి. నీకు తెలుసా, శేషరత్నం ఫ్యాక్షనిస్ట్ అంటే ఎన్నో దుర్మార్గాలు చేశాడని చెప్పుకుంటారే కానీ ఈ శేషరత్నంలో ఒక మంచి కవి ఉన్నాడు తెలుసా? ఆ సంగతి కూడా నిన్ను చూశాకే తెలిసింది. అందమా నాకు అందుమ, పారిజాత పుష్పమ, పరిమళాల పుష్ప సుగంధమ, అనువనువు రసస్వాదనకు స్వాగతం అందుకో నా ప్రేమ పుష్పాలు, అందుకో నా ఆనంద బాష్పాలు అంటూ తన చేతులతో తీసుకున్న గులాబీ పువ్వు రెక్కలపై తన ఆనందమైన కన్నీళ్లను పడనిచ్చి సుష్మిత తల నిండా పువ్వులు పోస్తూ అక్కడ ఉన్న నేల మీదకు సుష్మితను లాగేశాడు. అప్పటికే అక్కడ పరుపులు అన్నీ వేసి రెడీ చేసి పెట్టింది. పువ్వులు కూడా చల్లి ఉంచిందన్న విషయం తెలియదు. ఆ పరుపు మీద క్లాత్ తీయగానే అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందో కూడా తెలియక సుష్మిత చిత్రంగా చూస్తూ, ప్లీజ్ నేను అటువంటి దాన్ని కాదు, దయచేసి నన్ను వదిలిపెట్టండి, నా మీద నా కుటుంబం మీద ఆధారపడి ఉంది, కనికరించండి అని వేడుకుంది సుష్మిత. సుష్మితను కిందకు లాగేశాడు. అంతే, ఏమీ కనిపించలేదు. కానీ అక్క రోదన వేదన వినిపిస్తుంది. అక్క శరీరాన్ని బిగించేసి నేను నీకు ఎప్పటికీ అందను అంటూ అక్క పెడుతున్న కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒక ఆడది శరీరాన్ని ఈ విధంగా దిగ్బంధనం చేసుకుంటుంది కాబోలు. ఆనందాల దారులను అందకుండా మూసేస్తే అంత ఓర్పు నేర్పు నీకెలా వచ్చిందే?
సహకరించు, నేను ఆనందించడం నాకు ముఖ్యం. ఈ విధంగా నువ్వు అనువనువు బిగతీసుకున్నప్పటికీ రెచ్చిపోయిన కోపంతో నీ అందాలను భయంకరంగానే ఆస్వాదిస్తాను అంటూ అక్క మెడలో వేసిన గొలుసులు పగిలిన శబ్దాలు వినిపించి అల్లాడిపోయాను. ఆ గాజు ముక్కలు, ఆ చంకీలు, రకరకాల పూసలతో అక్క దేహమంతా రక్తసిక్తమైపోయింది. నన్ను వదులు అంటూ అరుస్తున్న అక్క మాటలు వినిపించుకోలేదు. నీ శరీరాన్ని సహజత్వంగా వదిలేస్తావా? ఉచ్ఛ్వాస నిశ్వాసలను బిగించి చస్తావా అని అంటున్న శేషరత్నం తనకు ఎదురు తిరగకుండా కూడా తన శరీరాన్ని దిగ్బంధనం చేసినట్లుగా ఆమె బిగుసుకుపోతూ ఉంది. కానీ శేషరత్నం వదిలిపెట్టలేదు. నువ్వెంత బిగుసుకుపోతే నాకంత ఆనందం, మంచిది. నీ ఆయుష్ నువ్వే మింగేస్తున్నావు అంటూ అందాలను ఆస్వాదిస్తూ ఆమె బిగతీసుకున్న శరీరంలోకి పెను తుఫాను చొచ్చుకొని పోతూ అతి భయంకరమైన అనుభవాన్ని కలిగించి ఆమెకు గాలి ఆడకుండా ఆఖరుగా ముద్దు పెట్టాలని ఆమె పెదవులను బంధించాడు. అంతే, అప్పటికే ఆమె చనిపోయింది. స్త్రీ పతివ్రత ధర్మాలను ఎంత గొప్పగా పాటించాలో అవన్నీ కూడా కథల రూపంగా చదువుతూ తన జీవితాన్ని ఎలా అంతం చేసుకోవాలో కూడా సుష్మితకు తెలిసిపోయినట్లు ఆమె పూర్వపు స్త్రీల శరీర దిగ్బంధనం అనే విషయాలను క్షుణ్ణంగా చదివి తనకు ఇష్టం లేనప్పుడు ఎవరు తనలోకి ప్రవేశించలేరు అన్నట్లుగా అన్ని మార్గాలను మూసేసరికి మనసుకి ఇష్టం లేకపోతే శరీరాన్ని బిగించే ఆసనం లాంటి ఒక విద్యను నేర్చుకుంది సుష్మిత. ఆ విద్య ఆమె ప్రాణాలను తీసేసింది. పగిలిపోయిన గాజు పెంకులు ఆమె శరీరంలో గుచ్చుకుపోయాయి. దండలు వేసి అతి భయంకరంగా అతను ఆమె శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఆనందించిన ఆ ఆనందం అతని క్రూరత్వానికి పరాకాష్ఠలాగా వినిపించింది. అతడు ఎంత ఆనందాన్ని ఇచ్చావే, చచ్చినా కానీ నాకు సుఖాన్ని ఇచ్చావు, నిన్నేం చేయాలి అని అన్నమాట విన్న శ్వేత అంతే భయంతో అక్కడి నుంచి వాడు చేసిన దుర్మార్గాలన్నీ కూడా చెవులతో విన్నది కానీ కళ్ళతో చూడలేకపోయిన ప్రతి విషయం అర్థమయ్యింది. వాడి ఆనందాల కేకల వల్ల అక్క ఏవేవో గొప్ప పుస్తకాలు చదువుతూ ఉండేది. ఈ శరీర ఇబ్బంధనం అనేది చాలా గొప్పది శ్వేత. అది మనం నేర్చుకుంటే పూర్తిగా మనకు ఇష్టం లేకుండా మనలోకి ఎవరు చొరబడలేరు అని నవ్వింది. అంటే ఏంటక్క అన్నది శ్వేత. ఒక వయసు వచ్చాక నీకే అర్థమవుతుంది అని చెప్పిన ఆనాడు అక్క మాట ఈనాడు వాడు మాట్లాడిన మాటలకు అక్క బిగుసుకుపోయింది కాబోలు అని అనుకుంటున్న తన బ్యాగ్ బయట పెట్టుకునే సంగతి గుర్తుకొచ్చింది. ఆ బ్యాగ్ తీసుకుని కనపడకుండా కనకదుర్గమ్మ గుడికి వెళ్ళిపోయింది జమున. శ్వేత మాటలు వింటూ కన్నీరయ్యింది. అంత దుర్మార్గులు ఉంటారా? అంత పతివ్రత ధర్మాలను నిర్వహించాలని ఎన్నో విద్యలు నేర్చుకున్నాం సుష్మిత ఆ విధంగా అంతమైపోయిందా శ్వేత? మాట్లాడుతూ చేసిన దారుణాన్ని అన్నీ తెలుసుకున్నాం. నేను 2 రోజులు అమ్మవారి గుడిలోనే ఉండిపోయా. ఆ తర్వాత నాకు కర్తవ్యం బోధపడింది. అక్క శరీరాన్ని కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించాలని అన్ని విషయాలు పూర్తయ్యాయి అని తెలిసింది. అమ్మ వాళ్ళకు నేను ఫోన్ చేస్తూ ఎక్కడ ఉన్నానో చెప్పకుండా, అమ్మ నా గురించి మీరేమీ బాధపడద్దు, నేను అక్క చావుని కల్లారా చూశాను. మనసున్న అందమైన అక్క శరీర భూస్థాపితం అవ్వడం నేను చూడలేను. నేను చేయాల్సిన పనులు చేసిన తర్వాతే మళ్ళీ మీకు కనిపిస్తాను. నేను సంపాదిస్తూ మీకు డబ్బులు పంపిస్తాను. చెల్లెల్ని జాగ్రత్తగా చదివించు, తమ్ముడిని కూడా చదివించు. నేను అక్క కర్తవ్యాలు నెరవేర్చాలి అని కంకణం కట్టుకున్నాను. నేను ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ డబ్బులు పంపిస్తుంటాను. నా కోసం ఎక్కడుంది ఏంటి అని మీరు అనుకోవద్దు. నేను క్షేమంగానే ఉంటాను. ఈ విజయవాడ నగరంలో ఈ ఫ్యాక్షనిస్టుల మధ్య బతకాలంతే తెలివితేటలు కావాలి. మొగాడు ఆడదాని అందానికి, డబ్బుకు, అన్నిటికీ లొంగిపోయే ఈ సమాజంలో ఎలా బ్రతకాలో కూడా నేను అర్థం చేసుకున్నాను. నా నిర్ణయం తప్పే కావచ్చు, కానీ తప్పనిసరైంది. నా కుటుంబ సభ్యులకు చెప్పి చాలా ఉన్నవారి దగ్గర కేవలం వారి పిల్లల్ని చూసుకునే ఉద్యోగం దొరికిందని చెప్పాను. అబద్ధం. కానీ శేషరత్నం స్నేహితుడు ముకుందరావు అని తెలుసుకున్నాను. శేషరత్నానికి కుడభుజం లాంటివాడు ముకుందరావు. ఎన్నోసార్లు పేపర్లో చదివాం. వాడు చేస్తున్న దారుణాలను కప్పిపెట్టి అడ్డంగా వాదించి దుర్మార్గాన్ని కాపాడుతూ డబ్బును పోగేసుకుంటున్న ముకుందరావు గురించి తెలిసింది. వాడికి
అందమైన ఆడవాళ్ళంటే ఎంతో పిచ్చన్న విషయం కూడా పేపర్లలో అప్పుడప్పుడు వచ్చేది. ఎందుకంటే ఒక డాన్సర్ని రప్పించి ఈ శేషరత్నం ఎంతో ఎంజాయ్ చేసేవాడని, ప్రతి అందరికతను అవకాశాలు లేని సినిమా యాక్టర్లను, ఇంకా తెరల మీద దూరదర్శన్లో నటించే వాళ్ళను రప్పించి తన ఆనందాన్ని తీర్చుకునేవాడని, అప్పుడప్పుడు ముకుందరావు ఉన్నా కూడా అక్కడ ఉన్నట్టు ఒక్క ఫోటో కూడా దొరకడు, ఎంతో తెలివైన వాడని పేపర్లలో చదవడం గుర్తుకొచ్చింది. తనకు పేపర్లు చదవడం, కొంచెం బయట ప్రపంచ విషయాలు బాగా తెలుసుకోవడం ప్రత్యేకమైన అలవాటు. ఆ అలవాటు వల్లే నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అందుకే ఒకరోజు ముకుందరావు ఒక హోటల్లో డ్యాన్సులు చూస్తుంటే అక్కడ మందు తాగుతూ ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నాడని తెలుసుకొని నేను ఎంతో అందంగా రెడీ అయి వెళ్ళాను. అక్కడ ఒక చోట కావాలని ఏడుస్తూ కూర్చున్నాను. ముకుందరావు చూపు నా మీద పడింది. ఆ లైట్ల కాంతిలో నా అందానికి వాడు ముక్తుడైపోయాడన్న విషయం నా దగ్గరకు వచ్చినప్పుడు తెలిసింది. ఇంత అందం ఏడుస్తుంది ఎందుకు చెప్పు? ఎక్కడో దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసవా అని అడుగుతున్న ముకుందరావు మాటలకు ఇద్దరు వ్యక్తులు నన్ను బాధ పెడుతున్నారు. నేను చదువుకోవాలని ఇక్కడికి వచ్చానే కానీ ఒకళ్ళ దగ్గర ఉండాలని నేను అనుకోలేదు. నేను చదువుకోవాలండి, కానీ చదువుకోవడానికి డబ్బు లేదు. ఎక్కడో ఒక చోట పని చేస్తూ చదువుకోవాలనుకున్నాను. ఆ అవకాశాల కోసం చూస్తున్నాను. ఎవరో ఇక్కడ నన్ను డ్యాన్స్ చేయమని బలవంతంగా తీసుకొచ్చారు. ఆ నెక్స్ట్ నేనే డ్యాన్స్ చేయాలట. అందుకే ఇంత అందంగా రెడీ చేశారని ఏడుస్తూ చెబుతున్న శ్వేతను, నువ్వు డ్యాన్స్ వేయాల్సిన అవసరం లేదు. నీకు మంచి పని నేను ఇప్పిస్తాను. నువ్వు చదువుకుందువు కానీ, నీకు కార్లో కాలేజ్కి వెళ్ళి వద్దువు కానీ, లేదా ఇంటి దగ్గరే ఉండి చదువు. నీకు సర్టిఫికేట్లు నీ దగ్గరికే వచ్చి పడతాయి. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అని నన్ను తన ఇంటికి తీసుకెళ్లాడు. క్రితం రోజు పేపర్లో చదివాను. అక్క చావుకి కారణం ఏమిటో తెలియదట. భయంకరంగా ఎవరో రేప్ చేసి చంపేశారని. ఎవరో కాదు, ఆమె ప్రేమాయణం నడిపిన వాడే ఆమె మీద ప్రేమ కాదు, ఆమె శరీరం మీద ప్రేమను అలా తీర్చుకున్నాడని, ఆ అమ్మాయిని అనుభవించి చంపేశాడు. దుర్మార్గుడు. వాడిని పట్టుకోవడానికి పోలీసులు వెతుకుతున్నారు. ఇంకా కొన్ని విషయాలంటూ ఏవేవో వచ్చాయి. అలాగే శేషరత్నంకి తను చేసిన దుర్మార్గాలకు ఎక్కడో కొద్దిగా అనుమానం. ఎవరైనా చూసారా, సాక్షులున్నారా అని ఒకరోజు శేషరత్నం ముకుందరావు మాట్లాడుకునే మాటలు గమనించింది శ్వేత. అలాంటి సాక్ష్యాలు లేకుండా అంతం చేసేయాలు. ఒకరు చూశారన్నట్లుగా, అది కూడా ఎవరో తెలియదు కానీ ఒకరు చూశారు. ఆ విషయం వేరొకరి నోట మాటగా విన్నాను. కానీ ఆ అమ్మాయి హాస్టల్ వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. పలానా అని నేను చెప్పలేను కానీ ఆ రోజు చాలామంది అమ్మాయిలు కాలేజీని వదిలేసి వెళ్ళిపోయారు. ఈ సుష్మిత మరణంతో భయపడి తల్లిదండ్రులు మాన్పించి తీసుకెళ్లారు. ఆ హడావిడిలో నాకు అర్థం కాలేదని వార్డెన్ చెప్పింది. మరి ఆ విషయాలు అంటున్న శేషరత్నం మాటలకు అలాంటి సాక్షి ధైర్యంగా వచ్చి నువ్వే చేశావని చెబుతుందా, బతుకుతుందా చెప్పి తర్వాత దాన్ని ఆ కేసులో తిమ్మిని బమ్మిని చేసేస్తాను అంటున్న ముకుందరావు మాటలు విన్న శ్వేత వెంటనే నిర్ణయించుకుంది. తనకు సెక్యూరిటీ అంటే ముకుందరావు పంచనే లభిస్తుంది అనుకొని తన జీవితం ఏమైపోతుందో తెలుసు. కానీ అక్కను దారుణంగా ఆ విధంగా చేసిన వారి మీద కక్ష కట్టాలి. కేసులు వాదించి డబ్బు చాలా గుంజాడు కాబట్టి వాడి దగ్గరే చేరి నా కుటుంబాన్ని పోషించుకోవాలి అని అప్పటికప్పుడు నిర్ణయించుకొని అలా చేశాను. ఆ విధంగా ముకుందరావు దగ్గర ఉంటూ అన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. వాడి దగ్గర ఈ విజయవాడ నగరంలో ఒక స్థలం, ఒక ఇల్లు, ఇంకా ఖరీదైన నగలు, ఎన్నో బ్యాంక్ బ్యాలెన్స్లు పొందాను. అలాగే మా చెల్లి చదువు, తమ్ముడు చదువుకి నిరాటంగా జరుగుతుంది. ఇప్పుడు నేను అని బయట ముందే అమ్మ వాళ్ళని మరొక చోటికి మార్చేశాను. అక్కడ ఇల్లు కొని ప్రశాంతంగా ఉండేలాగా చేశాను. ఇక ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నానక్క. విజయవాడలో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకున్నాను. అవన్నీ కూడా ఎక్కడికి చేరాలో అమ్మ వాళ్ళు ఉన్న దగ్గరికి చేరిపోయాయి. ఇక నాకు సాయంత్రానికి రైల్వే టికెట్ ఉంది. టైం అవుతుంది. అప్పటి వరకు సేఫ్టీగా మీతోనే ఉంటాను. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను. ట్రైన్ టికెట్లో నా పేరుంది కానీ ఎయిర్పోర్ట్లో వేరే పేరుతో తీసుకున్నాను. అందువల్ల ఇబ్బంది లేదు అని అందరి దృష్టిలో నేను ట్రైన్లో పారిపోయినట్లు ఆ వెళ్ళే ట్రైన్ కూడా వేరే వైపుకు వెళుతుంది. నా దారి తెలుసుకోకుండా ఎన్నో తెలివైన విషయాలు నేర్చుకున్నాను. ఇన్ని విషయాలు, ఇన్ని తెలివితేటలు ముకుందరావు దగ్గరే నేర్చుకున్నాను. వాడికి ప్రతిరోజు ఆనందాలు ఇస్తూ వాడికి కవ్విస్తేనే వాడు మగాడవుతాడు, లేకపోతే మాడగాడవుతాడు వెధవ. అందుకనే మహాలక్ష్మి పవిత్రంగా ఉండగలిగింది అని చెప్పిన శ్వేత మాటలకు కన్నీరు పెట్టుకున్నారు. అంతే స్వప్న శ్వేతగా మారి ఇన్ని రకాల తెలివితేటలు
మాటలతో. ఇలా వాళ్ళ చేత్తో వాళ్ళకన్నే పొడిచేలాగా చేశావు, ధన్యవాదాలు తల్లి నీకు అంటూ జమున ఎర్రబడిన తన కళ్ళను తుడుచుకుంటూ నన్ను కాస్త ఎయిర్పోర్ట్కి రహస్యంగా పంపించాలని చెప్పి సెక్యూరిటీ రామ్ స్నేహితులను తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎగిరిపోయింది. తను వెళ్లాల్సిన చోటుకి రెక్కలున్నా కూడా శ్వేతగా మారిన తన రూపాన్ని కృష్ణలో కలిపేసింది. మనసు విరిగిపోయిన స్వప్న కావాలని తనే పుట్టించింది. ముకుందరావు గారి కీప్గా ఉన్న శ్వేత కృష్ణలో పడి చనిపోయింది అని నిజానికి కృష్ణలో ఆడపిల్లలు 2-3 స్నానానికి వెళ్ళి చనిపోయారు అనే విషయం బయటకు వచ్చింది. అందుకనే ముందే ఎంతోమందికి ఆ వార్త తెలిసేలాగా పుట్టించేసింది శ్వేత. అది వార్తల్లోకి వెళ్ళేలా చేసింది. అందుకు పని మనిషి సహకారం ఇచ్చింది. ఆ అమ్మాయికి ఎంతో డబ్బునిచ్చి నీకు నమస్కారం, నాకెంతో సేవ చేశావు అని చెబుతుంటే అమ్మా నాన్నలా మీది కూడా మంచి హృదయం అని కన్నీరైంది. సరే ఇక నేను కనిపించనని చెప్పి ఈ వార్తను నలుగురిలోకి వెళ్ళేలాగా నువ్వే చేయాలి మీ వాడకట్టులో అని చెబుతుంటే, ఎందుకమ్మా మా వాడకట్టులో ఒక్క మాట ఉంటే మైక్ తీసుకొని విజయవాడ నగరంలో మొత్తం పాకిపోతుంది, అలాంటి వాళ్ళు ఉన్నారు మాకు అని చెప్పింది. భరోసా ఇచ్చింది. కొన్ని సంవత్సరాలు ముకుందరావు దగ్గర ఉన్న శ్వేతకు ఆ తెలివితేటలు అబ్బడంలో ఆశ్చర్యమే లేదు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. స్టోరీ ఎలా ఉంది అనేది తప్పకుండా ఒక కామెంట్ చేయండి. శ్వేత వచ్చింది, చక్కగా స్వప్నగా మారిపోయింది. వేరే రాష్ట్రానికే వెళ్ళిపోయింది. కుటుంబాన్ని ముందే అక్కడ సెట్ చేసి ఆస్తులన్నీ కూడా అక్కడకు ట్రాన్స్ఫర్ చేసేసింది. ఎప్పుడైతే ముకుందరావు మీదకు కేసు వస్తుందో, ఎప్పుడైతే వాడి పతనాన్ని చూస్తుందో అంతకు ముందే తను చేయాల్సిన పనులు ఒక్కొక్కటిగా ఎప్పుడో చేసేసుకుంది. అందువల్ల ఇబ్బంది లేకుండా హాయిగా తను ఎగిరిపోయింది. అందరి దృష్టిలో శ్వేత చనిపోయింది. ఆకారం లేని ఒక స్త్రీ శవం శ్వేతగా భావించారు. ముందు రోజు కృష్ణలో జరిగిన మరణాలు, తర్వాత రోజు కృష్ణలో జరిగిన మరణాలలో శ్వేత కూడా ఉందని అన్నట్లుగా సృష్టించడంలో శ్వేత సఫలమైంది. అవును, ఈ జనారణ్యంలో, ఈ అడవిలో మనుషుల తొడుక్కున్న మృగాల మధ్యన బతకాలంటే తప్పకుండా ముకుందరావు దగ్గరున్న నక్క తెలివితేటలు చాలా ఉండాలని ఎన్నో పాయింట్స్ అతని దగ్గర తెలివిగా నేర్చుకుంది. తన చదువును అన్ని సంవత్సరాల్లో అక్కడే ఉండి పూర్తి చేసేసుకుంది. ప్రస్తుతం తనకు వేరే రాష్ట్రంలో మంచి ఉద్యోగం రావడానికి డబ్బులు కట్టింది. ఇక తనకు తొడుగు వదిలేసి కొత్త జీవితం ప్రారంభిస్తుంది. ఆ విషయాలన్నీ కూడా గుర్తొచ్చి ఎంత తెలివి, ఎంత చక్కగా నేర్చుకుంది. ఒక చెడులోనే ఒక మంచి, ఒక మంచితోనే ఒక చెడు అసలు ఎలా పడుతుందో ఈ పథకాలు. అవును, ఎంతో తెలివిగలవాడైన ముకుందరావు తెలివితేటలు మొత్తం శ్వేత నేర్చుకుంది. పడక సుఖాన్ని అతనికి అందిస్తూ అతను కోరినట్లు ఉంటూ తను కోరుకున్న జీవితాన్ని తన సొంతం చేసుకుంది. ఎక్కడున్న స్వప్న ఆనందంగా ఉండాలి ఇకపై అని కోరుకుంది జమున. శ్వేతను తలుచుకుంటూ కన్నీరయ్యింది. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.